ఈ గ్రానైట్ అవుట్ క్రాప్ మీద లావా ఫ్లోస్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తా చూడండి. ఈ మధ్యలో ఒక జాయింట్ వచ్చింది. ఇక్కడ మినరల్ కంపోజిషన్ చూడండి ఏ విధంగా ఏర్పడుతుంది. క్వార్ట్జ్ ఈ చార్కల్ మొత్తం లావా ఫ్లోస్ వలన ఏర్పడతాయి. వాన కొట్టినప్పుడు ఇలాంటి మొత్తలలో వాన నీరు నిల్వ ఉంటుంది. వస్తున్నా ఈ బండరాయి మీద అంటే ఉపరితలం మీద ఉన్న ఈ అవుట్ క్రాప్ని చూసి భూగర్భ జలాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఒక నిర్ధారణకు వచ్చి వాటర్ ఫ్లో అనేది ఎటువైపు వెళ్తుంది అనేది ఫైనలైజ్ చేసుకొని ఎక్కడ బండరాళ్ళల్లో పగుళ్ళు ఉన్నాయి, నీళ్ళు ఎక్కువగా ఎక్కడ వచ్చే అవకాశం ఉంది, లేకుంటే మొత్తం ఇలాంటి బండరాయి వచ్చే అవకాశం ఉందా అనే విషయాలని తెలుసుకొని సర్వే చేయడం జరుగుతుంది. కానీ భూగర్భంలో ఉన్న భూగర్భ జలాలని తక్కువ వాటర్ ఉన్నాయి, మీరు బోర్ వేసుకోవద్దు అంటే 2 ఇంచులు లేవా 3 ఇంచులు లేవా అని అంటున్నారు. మనం ఇలాంటి బండరాళ్ళు భూమి లోపల ఉంటాయి. ఈ భూమి లోపల ఉన్న బండరాళ్ళల్లో భూగర్భ జలాలు ఉన్నాయా లేవా, ఏమైనా నీటి పొరలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని తెలుసుకొని ఎంత లోతులో ఉన్నాయని చెప్పడం కోసం మా ప్రయత్నం చేస్తాం. కానీ జియాలజిస్ట్ సర్వేకి వచ్చినంత మాత్రాన 3 ఇంచుల నీళ్ళు చూపిస్తాడు, ఖచ్చితంగా 4 ఇంచులు పడతాయి ఎట్లా అంటే దాని మన దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే భూమి లోపల ఉన్న వాటర్ సోర్స్ అనేది ఏ విధంగా ఉంది, ఎంత లోతులో ఉంది అనే పొరలని ఎంత లోతులో వేసుకోవాల్సి వస్తుంది. బండ తేలిపోతుందా లేదా అనే విషయాలని చెప్పడం కోసం సర్వే చేసి సరైన పాయింట్ని ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తాం. కానీ గుడ్డిగా అయితే చేయడం జరగదు.